చేతులు ఉన్న చేతులు ఎత్తుదాం ఒకసారి. చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. మంచిదండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాట పాడుతున్నాం. అందరికి వచ్చిన చప్పట్లు కొడుతున్నాను. నేను నిన్ను విడచినను, నీవు నన్ను విడువలేదయ్యా. దారి తప్పి తొలగినను, దారిలో నన్ను చేర్చినావయ్యా. నేను నిన్ను విడచినను, నీవు నన్ను విడువలేదయ్యా. దారి తప్పి తొలగినను, దారిలో నన్ను చేర్చినావయ్యా. ఆత్మలో నన్ను కలర్చినావయ్యా.
కూడిష్టం అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషం దేవుని స్తోత్రం చెప్దాము ఒకసారి. హల్లెలూయా. మంచిదండి. వాక్యంలోకి వెళ్దాం. ఇంతకుముందు మనము కీర్తనలో చదువుకున్నాం కదా, రెస్పాన్సివ్ రీడింగ్లో. రెస్పాన్సివ్ రీడింగ్ కీర్తన 80వ అధ్యాయం 7వ వాక్యం ఒకసారి చదవండి. అందరు కలిసి చదువు. అందరు కలిసి చదువు. శబ్దం రావాలి. సైన్యములకు అధిపతిగా ఉంది దేవా, చెరువుల నుండి మమ్మల్ని రక్షించుము. మేము రక్షణ పొందినట్లు నీ ముఖాన్ని ప్రకాశింపచేయుము. మేము రక్షణ పొందినట్లు నీ ముఖాన్ని ప్రకాశింపచేయుము. నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయము. కాబట్టి ఈ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక వీ హ్యావ్ టు సీక్ హిస్ ఫేస్ ఆల్వేస్. ఆయన ముఖ దర్శనం మనకు ఉన్నప్పుడే రక్షణ అనేది మనకి అనుగ్రహింపబడుతుంది. రక్షణ పొందుకున్నాం, నీతి బాప్తిజము పొందుకున్నాం, కానీ ఆత్మ బాప్తిజము పొందుకోవాలి అంటే కనుక ఆయన ముఖ దర్శనము మనకి ప్రతినిత్యము కావాలి. ఏదో ఆదివారము, శుక్రవారము, శనివారం వచ్చినప్పుడు మాత్రమే కాదు, కానీ యూ హ్యావ్ టు సీక్ హిస్ ఫేస్ ఆల్వేస్ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్. నీలో తుది శ్వాస ఉన్నంత వరకు నువ్వు ఆయన ముఖ దర్శనం కలిగి నువ్వు జీవించగలిగితే కనుక తప్పక దేవుడు అనుగ్రహించిన రక్షణ నువ్వు పొందుకుంటావు అని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి ఆయన ముఖ దర్శనము లేకుండా మనము పొందుకున్న రక్షణ మనం రక్షించలేదు. కాబట్టి హిస్ ఫేస్ హ్యాస్ టు షైన్ అపాన్ us. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలన్నీ కనిపిస్తే వాక్యం వెళ్తుంది. కాబట్టి మనము ఎంత సన్నిహితంగా దేవునితో ఉండగలుగుతామో అంతగా మనము పరిశుద్ధపరచబడతాము, మన పాపాలు ఒప్పుకోగలుగుతాము. అట్టి సహాయము, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాను అంటున్నాం. కాబట్టి ముఖ దర్శనము కొరకు ప్రతిదినము మనము దేవుని సన్నిధిలో వేచి ఉంటాం. మనం క్రైస్తవులము, మనకు ఒకటి అలవాటు ఏంటంటే ప్రార్థన చేసుకోవడం మాత్రమే అలవాటు, కానీ ఆయన ముఖ దర్శనం కొరకు వేచి చూచే అనుభవాలు, దాఖలాలు ఏమీ లేకుండా ఉంటాయి. కాబట్టి ఆయన ముఖ దర్శనము మనం పొందుకున్నప్పుడే మనం రక్షింపబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడి బిడ్డలుగా జీవిస్తున్న మనము ఒకటి గుర్తిద్దాం. ఏంటి అంటే, ఆర్ వి సీకింగ్ హిస్ ఫేస్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్స్? మన అనుదిన జీవితంలో ప్రతిదినము దేవుని యొక్క ముఖ దర్శనము కొరకు ఆయన పాదాల దగ్గర వేచి ఉండగలుగుతున్నాం. రక్షణ అయితే పొందుకున్నాం అనుకుంటున్నాము, కానీ ముఖ దర్శనము లేకుండా రక్షణ లేదని వాక్యం చెప్తుంది. వాటి ప్రతిదినము నేటి నుంచి అన్న we will wait in the presence of God to seek his face always. ప్రతినిత్యము ఆయన ముఖకాంతి మనము ఎదురు చూడాలి. ఆయన సన్నిధిలో వేచి ఉండి ఎదురు చూసినప్పుడు ఆ రక్షణ భాగ్యము, రక్షణ ఆనందము ఏంటో దేవుడు నీకు నాకు ఆయన తెలియపరుస్తాడు. అతి అనుభవాలు కూడా ఆయన మనం నడిపిస్తాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్యము మనం చూసుకున్నట్లయితే కనుక యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో చక్కటి మాట ఉంటుంది. చూడండి, 25:6-9. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 6-9. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, సమస్త జనముల నిమిత్తము జనుల నిమిత్తము ప్రవీణ వాటితో విందు చేయును. మట్టి మీదనున్న ద్రాక్షరసంతో విందు చేయును. ద్రాక్షరసంతో విందు చేయును. మూలుగు గల ప్రవీణ వాటితో విందు చేయును. ప్రవీణ వాటితో విందు చేయును. మట్టి మీది నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగ జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథకర్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న పలికిన ప్రవచన వాక్యం ఏంటి అంటే, గాడ్ ఎందరైతే దేవుని బిడ్డలుగా ఉండి ఆయన ముఖ దర్శనము చేసుకోగలుగుతారో, ప్రతిదినము దేవునితో సహవాసంలో నిలిచి ఉండగలుగుతారో, వాళ్ళ దగ్గర నుంచి ఆయన దూరస్తుడు కాడట. ఆయన ఎప్పుడు వాళ్ళకి సమీపంగా ఉంటాడు. ఎందుకంటే మనము ప్రతినిత్యము
దేవుడిని కలిగించి జీవించేవారు. ఈరోజు మనం కుటుంబాన్ని కలిగి జీవించుంటాడు, భార్యను కలిగి జీవించుంటాడు, భర్తను కలిగి జీవించుంటాడు, రక్త సంబంధంతో కలిసి జీవిస్తుండొచ్చు. కానీ దానికన్నా ప్రాముఖ్యంగా వాక్యం ఏం చెప్తుందంటే మనము దేవునికి సమీపస్తులుగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు ఉంటావో దేవుడు అంటున్నాడు, నేను నీకు విందు చేస్తాను అంటున్నాడు. విందు ఈరోజు చేస్తున్నాడు అంటే ఒక కోణంలో మనం ఆలోచిస్తే కనుక ఈ లోకంలో నుంచి మనం వేరుపరచాలి, ఒక ప్రత్యేకమైన జీవితం అయిన కొరకు జీవించడానికి. సో ఇట్ ఈస్ ద ఫీస్ట్ విచ్ గాడ్ హెస్ గివెన్ us. అంత మాత్రమే కాక దేవుడు మన ప్రతి ఒక్క అవసరతని నేటికి కూడా ఆయన తీరుస్తూ వస్తున్నాడు. నీ తల్లికైనా నీ తండ్రికైనా నువ్వు ఏ అవసరతలో ఉన్నావు వాళ్ళకి తెలియదేమో, కానీ నా దేవుడికి సర్వము తెలిసై ఉన్నది. ఎందుకంటే నేను కన్నవాడు, నేను కొన్నవాడు. ఆయన నీకు సమస్తంని సమకూర్చి ఆయన జరిగిస్తాడు. రోమిలకు రాసిన పత్రికలు అంటుగా దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. మనం ఒకటి గుర్తించాలి ఇక్కడ ఏంటంటే ఆయన సంకల్పంలో మనం ఉన్నామా? ఒకవేళ ఉన్నట్లయితే నువ్వు ఆశీర్వదింపబడతావు, ఒకవేళ లేకపోతే కనుక ఈరోజు దేవుడు సంకల్పం ఏంటో తెలుసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన యుద్ధకు వచ్చి ఆయన సహాయమును పొందుకోవాలి. కాబట్టి దేవుడిని ఏమంటున్నాడు? దేవుడిని ప్రేమించు వారికి ఆయన ప్రణాళిక చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూర్చబడి మేలుకై జరిగిస్తాడు. ఈరోజు మనము ఈ స్థితిలో ఉన్నాము అంటే ఇది మన గొప్పతనం కాదు, మన పెద్దవారు మన కోసం ఎంత కూడబెట్టిన ఆస్తి సంపదలు కాదు, కానీ కేవలము దేవుని కృప మాత్రమే. కాబట్టి దేవుని కృపని ఒకసారి మనం ధ్యానించగలిగితే కనుక ఈరోజు మనం ఉంటున్న స్థితి అది ఆయన వల్లనే మనకు కలిగింది. ఈరోజు మనం ఇంత దర్జాగా బతుకుతున్నాము, ఇంత దర్జాగా ఉంటున్నాము, ఇంత దర్జాగా చక్కగా వస్త్రాలు ధరింపజేసుకొని చక్కగా మందిరానికి రాగలుగుతున్నాము అంటే ఇట్ ఇస్ ఆల్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మనలో ఏ గొప్పతనము లేదు, మనం అంత భక్తి పరులము కావు, కానీ దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. ఆయన బిడ్డలు ఆయన సన్నిధిలో చేరుకొని కూడుకొని ఆయన పరిశుద్ధ నామంలో స్తుతించి ఆయన అనుగ్రహిస్తున్న ఆత్మ బలాన్ని, ఆయన అనుగ్రహిస్తున్న సహాయాన్ని వాళ్ళు పొందుకుంటారేమో అని దేవుడు మనకి ముందుగానే ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఎటువంటి ఆపదలో ఉన్నా, ఎటువంటి అవసరతలో ఉన్నా, నువ్వు ఎటువంటి స్థితిగతులు కూడా నడిపింపబడుతున్నప్పటికీ కూడా ఒకటి నువ్వు గుర్తించాలి, ఏంటంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అందుకని యేసు గారు అంటారు, మొట్టమొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, దాని తర్వాత సమస్తము నేను మీకు అనుగ్రహిస్తాను. ఈరోజు అనుగ్రహింపబడతలేదు అంటే పొరపాటు వల్ల ఉంది, నాలో ఉంది. చక్కగా చెప్తుంది కృప నాలో ఉంది అని. మనమంతరం ఏం చెప్తాము? మనలో ఉంది అంటాం, అందరినీ కలుపుకుంటాం. నాలో ఉంది అని గుర్తించాలి మనం. పొరపాటు మనలో ఉంటుంది, పక్కన మీద మనం వేలైతే చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తప్పులు మనలోనే ఉన్నాయి. ఈరోజు మనం దేవుని నీతి ఆయన రాజ్యాన్ని వెతకలేకపోతున్నాం కనుకనే ఈరోజు లేమిలో మన జీవితాలు ఉంటాయి. ఈ లేమిని ఆయన సమకూరుస్తాము అంటున్నాడు. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది తిరిగి మళ్ళీ నీకు ఇస్తా అంటున్నాడు. నీతోనే ఆయన విందు చేస్తా అంటున్నాడు. నువ్వు ఈ భూమి మీద ఉన్నంత కాలము నీకు సర్వ సమృద్ధిని ఇస్తాడు. అంత మాత్రమే కాక ఈ ప్రవచన వాక్కుని మనము ఇంకో కోణంలో ఆలోచిస్తే కనుక ప్రభు ఆయన రెండో రాకడలో రాబోతుండగా 7 ఏళ్ళు పరలోకంలో విందు ఉండబోతుంది. ఆ విందులో ఆయనతోనే కూడా మనము ఆ బల్ల మీద ఆయనతోని సరి సమానంగా తన బిడ్డలుగా కూర్చొని 7 సంవత్సరాలు విందులో పాలు పంపుదలు పొందేవారిగా మనం ఉంటున్నాం. కాబట్టి ఈ 7 years అనేది దేవుడి యొక్క సంకల్పం. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. పాట పాడుకుంటామా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాను. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఈ లోకము శాశ్వతం కాదు, లోకంలో ఉన్నవారు శాశ్వతం కాదు. మనకి నిత్యము మనతోని ఉండేది మన దేవుడే. ఆ యేసు ప్రభు ఒక్కడే నా నిమిత్తము ఆయన ప్రాణము దారపోసాడు, రక్తాన్ని చిందించాడు, మన పాపాన్ని తుడిచివేశాడు, విమోచించాడు, మనం రక్షించుకున్నాడు, తన సొత్తుగా ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఏర్పరచబడ్డ మనము ఈరోజు తగినట్టు
మనం జీవించగలుగుతున్నామా? వాక్యానికి సమానంగా మనము జీవించే వారిగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి ఆయన విందు చేస్తా అంటున్నాడు. ఆ విందులో మనము పొందాలి అంటే మనకి తగిన సిద్ధపాటు కావాలి. ఈరోజు లోకాన్ని ప్రేమిస్తాము, దేవుణ్ణి కూడా ప్రేమిస్తాము. ఇటీవారు ఆ 7 సంవత్సరాల విందులో ఉండలేరు. మధ్యాకాశంలో ఒక విందు జరుగుతుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ విందులో ఉండాలంటే ఈ లోకాశలన్నింటినీ నువ్వు విడిచిపెట్టిన వాడే ఉన్నా. లోకము దాని ఆశలు గద్దించును, కానీ దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిరంతరము నిల్చును అని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని నిరంతరము నువ్వు నిలవాలి అంటే, ఆ విందులో నువ్వు పాలుగుంపులు పొందాలి అంటే విడిచిపెట్ట లోకాన్ని, విడిచిపెట్టు మనుషులని పర్వాలేదు. ఎందుకంటే యుగ యుగాల్లో నువ్వు ప్రభుత్వం ఉండాలని ఒక తీర్మానము నిశ్చయత కలిగి ఉన్నావు. వెంటనే దేవుడు నీ కొరకు, అట్టి వారి కొరకు ఆయన విందు చేయబోతున్నాడు. కాబట్టి ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. భయంకరమైన పరిస్థితులు లోకంలో మనం చూస్తున్నాం. వార్తలు చూస్తుంటే యుద్ధ వాతావరణం ఉన్నది. యుద్ధము ప్రారంభమైంది. ప్రారంభమై ఎన్ని దినాలు అవుతుంది చెప్పాలి? ఇజ్రాయెల్, ఇరాన్, దాని తర్వాత రష్యా, ఇవన్నీ యుద్ధం ప్రారంభమయ్యి దాదాపు 120 రోజుల మీదనే గడిచిపోతుంది. బైబిల్ చెప్తున్నది, మీరు ఆయన రాక సమయంలో అంట యుద్ధ వాతావరణంలో మీరు వింటారు. అట్టి రీతిగానే భూకంపాలు మీరు వింటారు. మన ఫిలిప్పైన్స్ లో భూకంపం వచ్చింది. ఎంతమంది చూసారు? చూడలేదా? దాదాపు 390 మంది వరకు భూకంపంలో భూమి మింగివేసింది. వాళ్ళు మరణించేశారు. యుద్ధ వాతావరణంలో మీరు వింటారు, భూకంపాల గురించి మీరు వింటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే అంతము అప్పుడే రాదు. అంతము రాకముందు ఏం జరుగుతుంది అంటే ప్రభు యొక్క రాక సంభవిస్తుంది. ఈ ప్రభు యొక్క రాకకి సంభవించే సమయంలో సంఘముగా దేవుని చేత ఏర్పరచబడ్డ వారు మాత్రమే, తగిన సిద్ధపాటు కలిగిన వారు మాత్రమే వాళ్ళు తప్పించబడతారు. ఈ భూలోకం నుంచి వాళ్ళు విడిపింపబడతారు. ప్రభుతోనే మంచి ఆకాశంలో ఆయనని కలుసుకోగలుగుతారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఈరోజు ఇంకా ఈ లోక తాపత్రయాల్లో మనం పడుండి ఇంకా లోకంలో ఏదో సాధిస్తామో, ఏదో ఉద్ధరిస్తామో, ఏదో చేద్దామో అనుకుంటున్నాం. కానీ కనురెప్పవలే ఆయన రాక ఉంటుందంట. నేను దొంగ వల్లే వస్తున్నాను అని చెప్పాను. ఈ రహస్య రాకడ అని చెప్తుంది బయట. ఇది రహస్య రాకడ ఎవరికి? సిద్ధపాటు లేని వారికి. కానీ ఈ రహస్య రాకడ మనకేంటంటే ఒక శుభప్రదమైన నిరీక్షణ. God has given us the blessed hope that He is coming and He is taking us home. మళ్ళా మనని ఆయన గృహానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. యోహాను సువార్త 14 అంటాడు, మీ హృదయాన్ని కలవరపడని అంటూ నా తండ్రి ఇంటి అనేక గృహాలు ఉన్నాయి, నేను వెళ్ళి వాటిని సిద్ధపరిచి నేనుంటున్న స్థలంలో మీరు కూడా నాతో ఉండే రీతిగా నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తా అంటున్నాను. కాబట్టి ఆ యోహాను సువార్త 14వ అధ్యాయము మనం మొదటి 1-2 వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు అక్కడ మన ప్రభు యొక్క రాక గురించి ఆ శుభప్రదమైన నిరీక్షణ మనకి ఆయన అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా అటు శుభప్రదమైన నిరీక్షణ నీకున్నదా? ప్రభు ఏ సమయమన్నా రాబోవచ్చు. ఆ ప్రభు రాబోతుండగా ఆయన గృహాలు సిద్ధపరుస్తుండగా ఇక్కడ భూమి మీద ఉంటున్న మనము సిద్ధపడుతున్నామా? సిద్ధపాటు ఉండాలి అంటే ఏం కావాలి చెప్పాలి. నాకు తెలుగు రాదు, తెలుసు కదా మీకు. సిద్ధపాటు ఉండాలంటే ఏం కావాలి? దిద్దుబాటు కావాలి. తెలుగు నేనే అంతటా నేనే నేర్చుకుంటూ ఉంటాను పదాలతో. దిద్దుబాటు లేకుండా సిద్ధపాటు ఆదు. సరిదిద్దుకుందాం, జీవితాన్ని సరిదిద్దుకొని ప్రభు దృష్టికి అంగీకారమైన జీవితము మనం జీవించగలిగితే, ప్రభు ఏ వాగ్దానం అయితే చేసి ఉన్నాడో, ప్రభు ఏ ప్రవచనం అయితే ప్రవక్తల ద్వారా ఆయన ప్రవచన రూపంగా ఆయన ప్రవచించి ఉన్నారు వాళ్ళు, అతి రీతిగానే ప్రభు ఒకరోజు నీతోని కలిసి ఆయన విందు చేయబోదానికి ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. కాబట్టి దిద్దుబాటు మనకు లేకుండా సిద్ధపాటు ఉండదు. ప్రతిదినం సరిదిద్దుకో, వాక్యము చేత సరిదిద్దబడాలి. టీచరు బోర్డు మీద రాయిపిస్తుంది. నేను ఒకప్పుడు స్కూల్ నుంచి వస్తూ ఉన్నప్పుడు బండి మీద లిఫ్ట్ అడిగిన. పాపం ఎవరో
అన్నయ్య పోతూ పోతూ పాపం నన్ను చూసి స్కూల్ పిల్లడు అని చెప్పి లిఫ్ట్ ఇచ్చింది నాకు. ఏం చదువుతున్నావు తమ్ముడు అన్నాడు. నేను 10వ క్లాస్లో చదువుతున్నాను అన్నాడు. ఇంగ్లీష్ మీడియం అన్నాడు. అవును ఇంగ్లీష్ మీడియం అన్నాడు. అంటే ఇంజన్ స్పెల్లింగ్ చెప్పు అన్నాడు. ఇంజన్ స్పెల్లింగ్ చెప్పు అంటే నాకు వచ్చిన ఇంగ్లీష్లో నేను ఈఎన్ఐఎంజీ ఈఎన్ఐ నేను చెప్పినా అవునా కరెక్టేనా అన్నాడు. ఎందుకు కరెక్ట్ కాదా అని అడిగాడు. అంటే నువ్వే ఒకసారి మళ్ళీ ఒకసారి ఆలోచించు, ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నావు, పలానా తరగతిలో చదువుతున్నా అని చెప్తున్నావు, నేను అడిగిన మాటకి నువ్వు చెప్పిన పదాలకి ఏమన్నా వస్తున్నారా, రెండు కరెక్టేనా అని అన్నాడు. సరే అని చెప్పి నేను ఆలోచిస్తూ రాగానే ఆంధ్ర బ్యాంక్ దగ్గరగా అన్నయ్య ఇక్కడ ఆపేసండి మా ఇల్లు ఇక్కడ నేను వెళ్ళిపోతాను అంటే అప్పుడు ఆపినాక నాకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే ఇంజన్ స్పెల్లింగ్ ఏంటో ఒకసారి ఇంటికి వెళ్ళి చదువు, అటు రీతిగా నేను చెప్పేది కూడా ఒకసారి ఏదో అని ఇంజన్ స్పెల్లింగ్ కరెక్ట్గా చెప్పి అన్నింటికి అనిపించాడు. అప్పుడు నేను అనుకున్నా ఏదో నోరు ఉంది కదా అని చెప్పేసి మనకు తెలుసు కదా అని చెప్పేసి మనం నోటికి వచ్చింది పలికిస్తాం కానీ మన జీవితాల్లో దిద్దుబాటు అనేది ఉండదు. సో ఆ సన్నివేశాన్ని కూడా నేను ఆలోచిస్తున్నప్పుడు అనుకున్నాను దేవుడు కూడా ఇట్లనే మన జీవితాన్ని సరిదిద్దుతాడు. మనం ఎప్పుడైతే ఆయనతో సావాసంలో ఉండగలుగుతామో నీ జీవితంలో ఏవైతే తప్పుదాలు నువ్వు కలిగి ఉంటున్నావో వాటికంటే సరి చేసే దేవుడే మన దేవుడు. ఎందుకంటే నువ్వు ఆయన ఎదుట ఆ పెళ్లి విందులో ఉండాలి అని కోరుకుంటున్నావు. అందుకనే ఆయన భూమిపైకి దిగి వచ్చాడు, ఆయన ప్రాణాన్ని దారపోస్తాడు, రక్తాన్ని చిందించాడు, నేను విమోచించుకున్నాడు. ఈరోజు ఆయన ఇంత చేసినప్పటికీ కూడా నువ్వు ఈ రోజుకి కూడా నీ జీవితాన్ని వాక్యము చేత సరిదిద్దుకోకపోతే దేవుడు చేసిన మేలన్నింటినీ కోల్పోతావు. కాబట్టి దేవుని అడుగు, ప్రభా నా జీవితాన్ని నువ్వు బాగు చేయలేదు. అందుకనే భక్తులైన పౌలు కూడా అంటూ ఉంటాడు, ఏమంటాడంటే వాక్యము చేత మీరు ఉతుక స్నానం చేయబడాలి. నా కొరకు నా ఎదుట మీరు నిందారహితులుగా మచ్చ డాగు లేని వారుగా మీరు ఉండాలని నేను మిమ్మల్ని వాక్యము చేత ఉతుక స్నానము చేపిస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రతిదినము ఆత్మీయులుగా ఉంటున్న మనము వాక్యాన్ని చదవాలి. చదవడమే కాదు కానీ ఆ ప్రకారము నడుచుకోగలుగుతున్నామా అని మనల్ని మనం సరిచూసుకునే వారిగా ఉండాలి. చాలా మంది వాక్యం చదువుతారు కానీ ఆ ప్రకారము జీవించలేని వారుగా వాళ్ళు ఉంటుంటారు. ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. నువ్వు ఏదైతే చెప్తున్నావు అది పాటించు. నువ్వు అది చదివేసుకుంటే సరిపోదు. చాలా మంది బైబిల్ చదివేస్తాను అంటారు, ఇన్నిసార్లు చదివినా అన్నిసార్లు చదివినా అంటారు, కానీ ఆ ప్రకారము ఏమాత్రము వాళ్ళు నడుచుకోలేని వారుగా ఉంటారు. కాబట్టి నిదానంగా నెమ్మదిగా దేవుని సహాయం పొందుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడి ఉన్నది కనుక ఆయన మీద ఆధారపడుతూ నువ్వు కానీ నేను కానీ వాక్యాన్ని ధ్యానించగలిగితే కనుక మన జీవితాల్లో సరిదిద్దబడతాయి. సరిదిద్దబడినప్పుడు తగిన సిద్ధపాటు అనేది దేవుడు మనకి అనుగ్రహిస్తామని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి 7 సంవత్సరాల విధులోనికి మనందరము సిద్ధపడాలి. సంఘంలో కూడుకున్నాము, సంఘంలో ఉంటున్న వారందరూ తగిన సిద్ధపాటు కలిగి ఉన్నారు. సంఘంలో చాలా మంది ఉన్నారు బాప్తిజం ఇంకా పొందలేని వారు, కానీ బాప్తిజం పొందండి. మొట్టమొదటిగా నువ్వు నీటి బాప్తిజం కావాలి, ఆ తర్వాత ఆత్మ బాప్తిజము అగ్ని బాప్తిజము పొందాలి. అప్పుడే నీకు తగిన సిద్ధపాటు అనేది దేవుడు కలుగు చేస్తాడు, అనుగ్రహిస్తాడు. ఆ సిద్ధపాటు లేకుండా మనంతటా మనము ఏమాత్రమో సిద్ధపడలేము. కాబట్టి ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, నీ కొరకు నా కొరకు ఆయన భూమిపైకి దిగి వచ్చాడు, ఆయన కల్వరి సిలువలో తన ప్రాణాన్ని దారపోసాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఇట్ ఇస్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. నేను ఉన్నవాడును అన్నవాడును అంటున్నాడు. మోషేతో అన్నాడు కదా, ఎవరు నువ్వు అని చెప్పమంటే ఏమని చెప్పమంటాడు? ఐఎమ్ హూ ఐఎమ్. నేను ఉన్నవాడును నేను అన్నవాడును, నా పేరే నజరేయుడైన యేసు అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన రాక కొరకు సార్వత్రిక సంఘము సిద్ధపడాలి. క్రైస్తవులందరూ సిద్ధపడరు, కానీ క్రీస్తు రక్తము చేత నిజంగా కడగబడిన వారు, జీవితాన్ని సరిదిద్దుకున్న వారు, ఆత్మతోని ప్రోత్సాహము పొందుకుంటూ నడిపింపబడుతున్న వారు మాత్రమే తగిన సిద్ధపాటు కలిగిన వారే ఉంటారు. అందుకని ప్రభు అంటుంటారు కదా, ఆత్మ లేని వాడు నావాడు కాదు. కాబట్టి ఆత్మ కావాలి మనకి. దేవుని ఆత్మ లేదు కానీ వేరే ఆత్మలు చాలా ఉంటాయి మన దగ్గర.
వీనాత్మ దానాత్మ వీనాత్మ దానాత్మ అనే ఆత్మలన్నింటినీ పెట్టుకొని పీడింపబడుతుంటాం. వీటన్నిటి నుంచి విడుదల పొందుకోవాలి. మనం పొందుకొని నేటి కన్నా దేవుడు అనుగ్రహిస్తున్న వాక్యం అనే వెలుగులోనికి మనకు వచ్చి మన జీవితాల్ని దేవునికి అప్పగించగలిగితే కనుక దేవుడు తగిన సిద్ధపాటునే అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన అతి త్వరలో రాబోతుండగా నిజంగా ఆ ప్రవచనము నెరవేర్చబడుతుంది. నెరవేర్పులోనికి వస్తుంది ఇప్పుడు ప్రవచనం. ప్రవచనాలు ప్రవక్తల ద్వారా ప్రవచించినప్పుడు ఆ ప్రవచనంలో నెరవేర్చబడ్డదా, నెరవేర్పులోనికి వస్తున్నదా అన్నది మనం గుర్తించాలి, గ్రహించాలి, ధ్యానించాలి. అప్పుడే నీకు తగిన సిద్ధపాఠం అనేది దేవుడి నోడు. కాబట్టి ఈ ప్రవచన గ్రంథం నుంచి మనం చదువుకున్న వాక్యాల్లో ఆయన విందుని సిద్ధపరుస్తా అంటున్నాం. కాబట్టి ఆ విందు సిద్ధపరచబడుతుంది, కానీ మనకి తగిన సిద్ధపాఠం దా. ఎవరైనా నిన్ను పెళ్ళికి ఆహ్వానం పిలుస్తారు. మా అబ్బాయి పెళ్ళి ఉందండి, మా అమ్మాయి పెళ్ళి ఉందండి రండి, వేసుకున్న బట్టలతోనే వెళ్ళిపోతాం. అందరు మననే చూడాలని చెప్పి ఉంటున్న బెస్ట్ వాటిలో ఉంటున్న బెస్ట్ ఒకటి కాకపోతే రెండు వేసుకొని అద్దం ముందు చూసుకొని మురిసిపోయి ఇదైతే బాగుంటుంది అదైతే బాగుంటుంది అని 4 సార్లు చూసుకున్నాకే అడుగు బయటకు పెడతాం. అవునా? ఇటు రీతికి వెళ్ళిపోం కదా, సింపుల్గా వెళ్ళిపోం కదా. నాలంటూ వెళ్ళిపోతున్నాం కానీ అంత జాగ్రత్త వహిస్తాం మనము. మరి ప్రభు అతి త్వరలో రాబోతుండగా ఎంత జాగ్రత్త వహించగలుగుతున్నాం మనం? ఆ పెళ్లి విందులోకి ఆహ్వానం నీకు ఇచ్చి ఉన్నాడు, రహస్యంగా వస్తా అంటున్నాడు, ఆ విందులో నేను చేర్చుకుంటా అంటున్నాడు. మరి తగిన సిద్ధపాటు లేకుండా వాక్యము చేత ఉతక స్నానం చేయబడ, నీ వస్త్రాలు పరిశుద్ధ వస్త్రాలు ధరింపజేసుకోవాలి. పాపపు వస్త్రము తొలగించుకొని పరిశుద్ధ వస్త్రమును ధరింపజేసుకున్నప్పుడే నువ్వు పొందుకున్న ఇన్విటేషన్ కాడికి రేపు అక్కడ లోపల గేట్లో యాక్సెస్ ఇస్తాడు. అందుకనే చాలా మంది ట్రెండ్ ఒకటి ఉంది, వివాహాలు జరుగుతున్నప్పుడు ఎక్కువ మంది వచ్చి ఎగబడి తినేస్తారో సిద్ధపరిచిన వారికి కాకుండా ఇంకా వేరే వారికి అని చెప్పేసి చాలా మంది గేట్ దగ్గర కార్డు చూపించిన వాళ్ళనే లోపలికి పంపించండి అని చెప్తారు. సో దేవుడు మనకు ఆల్రెడీ ఒక కార్డు ఇచ్చేస్తాడు మనం. సో కార్డుకి తగ్గ జీవితము మనం జీవించగలితేనే ఆ ప్రభు యొక్క రాకలో మనం ఉండగలుగుతాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఒకటి గుర్తిద్దాం, దేవా అటు సిద్ధపాటు నాకు అనుగ్రహించు, అటు సహాయము నాకు దయచేయి, అటు రీతిగా నేను సిద్ధపడే కృపను నాకు ప్రతిదినము అనుగ్రహించు ప్రభు అని మనం దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక మనకి సహాయము చేస్తాను అని దేవుడు తెలియజేస్తాడు. లూకాసు వార్త చూడండి సార్. కాబట్టి ఆయన ఇంకొక మాట చెప్తున్నాడు ఈ యెషయా గ్రంథంలో ఏంటంటే ఆయన మరణంను మింగి వేస్తాడంట. ప్రతి ఒక్క బాష్ప బిందువుని ఆయన తుడిచి వేస్తాడంట. కాబట్టి మనిషికి ఉన్న పెద్ద శత్రువు ఎవరని చెప్తుంది ఉదయం చెప్పాలి. మనిషికి ఉన్న పెద్ద శత్రువు ఎవరండి? అపవాది అని చెప్పద్దు, మరణం. అందుకని మన దేవుడు మరణాన్ని చేయించి తిరిగి లేచినాం. కాబట్టి అటువంటి దేవుడిని కలిగి ఉన్న మనము ఆ మరణ భయం మనతో ఉండదు. ఈరోజు చాలా మందికి మరణం అంటే భయం. ఎవరికైనా మరణం అంటే భయం లేదా ఇక్కడ? చెప్పాలి. మరణ భయం అందరికీ ఉందా? నాకైతే లేదు. చనిపోతే రండి, కార్యక్రమంలో పాల్గొందుకు పొందండి. మరణానికి భయపడదు క్రైస్తవుడు. ఎందుకంటే మన ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన వారే. కాబట్టి అటువంటి దేవుడిని కలిగి ఉన్న మన ప్రతి ఒక్క బాష్ప బిందువుని ఆయన తుడిచివేస్తాడంట. వాటి లోకంలో ఉంటున్న శ్రమలు, లోకంలో ఉంటున్న ఈ బాధలు ఇవన్నీ తాత్కాలికమైనవి, ఇవి టెంపరీ. వర్షాకాలం సంవత్సరం అంతా ఉంటుందా? ఉండదు. దాని కాలంలో అది చూస్తుంది. అట్లనే మన జీవితాల్లో కూడా కొన్ని బాధలు ఉంటాయి. అవి ఎప్పుడు? వాటికి సమయం ఉన్నంత వరకు అవి ఉంటాయి అంట. దాని తర్వాత వాటిని తుడిచివేస్తా అంటున్నాడు. నీ ముఖం మీద ఉంటున్న ప్రతి ఒక్క బాష్ప బిందువునైనా తుడిచివేస్తాడు. ఇంకెప్పటికీ నీకు బాధ ఉండదు, ఇంకెప్పటికీ నీకు రోగం ఉండదు, ఇంకెప్పటికీ నీకు దుఃఖం ఉండదు, ఇంకెప్పటికీ నీకు లేమి అంటూ ఏది ఉండదు. ఇది దేవుడిస్తున్న నిరీక్షణ, దేవుడు అనుగ్రహిస్తున్న శుభప్రదమైన నిరీక్షణ. కాబట్టి ఇవన్నింటినీ మనం జయించాలి. ప్రభు అంటాడు కదా, ఏమంటాడు? యోహాను పత్రికలు అంటాడు అనుకుంటా కదా, ఏమంటాడు?
యోహాను సువార్తలో అంటాడు, నేను ఈ లోకాన్ని జయించాను, మీరు కూడా ఈ లోకాన్ని జయించండి. మనంతటా మనం జయించలేం, కానీ ప్రభుతోనే మనం ఉండగలితే మనం ఈ లోకాన్ని జయించగలుగుతాము అని దేవుడు తెలియజేస్తాడు. లూకా సువార్త 14:25 నుంచి చూసుకుందామంటే ఒకసారి. లూకా సువార్త 14:25 నుంచి చదువు. ఒక జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఆయనని వెంబడించాలంటే అందరినీ నువ్వు విడిచిపెట్టాలి. ఎందుకంటే ఎవరు నీకు శాశ్వతం కాదు. మీ తల్లి నీకు శాశ్వతం కాదు, మీ తండ్రి నీకు శాశ్వతం కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు. కానీ ఈరోజు మన ఆరాటము పోరాటం అంతా వాళ్ళ గురించే కదా, దేవుని గురించి లేదేంటి? ఏమీ దేవుని గురించి చేయలేకపోతున్నాం, కానీ వీళ్ళ గురించి ఆరాడుతున్నాము, పోరాడుతున్నాము. కానీ దేవుని మార్గం చెల్లిస్తుంది. ఆ జన సమూహం ఆయన చూసినప్పుడు వాళ్ళని చెప్తున్నాడు అన్న, ఎవరైనా నన్ను వెంబడించిన రోజునైనా, తల్లినైనాను, తండ్రినైనాను, అక్కనైనాను, చెల్లెనైనాను నాకన్నా ఎక్కువగా ప్రేమించడానికి వీలు లేదు. సో దేవుడు ఒకటి కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి, ఏంటంటే నువ్వు మొట్టమొదటిగా నీకు అనుగ్రహింపబడిన ఈ జీవితంలో, నీకు అనుగ్రహింపబడిన ఈ బ్రతుకులో నువ్వు దేవుణ్ణి మొట్టమొదటిగా ప్రేమించావు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం అంటాడు కదా, నేను ఒక నింద మోపబోతున్నాను మీ మీద, ఎందుకంటే మీరు మొదటి ప్రేమను కోల్పోయినారు. యు హావ్ ఫర్సెకెన్ యువర్ ఫస్ట్ లవ్. నీ ఫస్ట్ లవ్ ఎవరు? నీ స్కూల్లో ఉన్న చిన్న పిల్లడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పన్నాడు. స్కూల్లో ప్రేమలో పడతారు, కాలేజీలో ప్రేమలో పడతారు, డిగ్రీ కాలేజీలకి వెళ్ళాక ప్రేమలో పడతారు, ఆ తర్వాత ఎంటెక్ బీటెక్లో ఉన్నప్పుడు ఇంకొక ప్రేమ కొత్తగా పరిచయం అవుతుంది. ఇవి కాదు, దేవుడు అంటున్నాడు మొదటి ప్రేమ అంటున్నాడు. అంటే నిన్ను ఆయన ప్రేమించాడు, నీ కొరకు ఆయన ప్రాణము దారపోస్తాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, నువ్వు ఆయననే త్రోసివేసావు, విసర్జించేసి ఉన్నావు, అందుకనే నీ మీద నింద పోకపోతున్నాను. కాబట్టి ఆ నింద ఆయన మోప మునిపే మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి, మన జీవితాలు బాగు చేసుకోవాలి. దేవుని కన్నా ఎక్కువగా ఎవరిని మనం ప్రేమించద్దు, దేవుని తర్వాత ఎవరన్నా. కాబట్టి వాక్యం చెప్తున్న రీతిగా, if anyone comes to me and do not hate his father and mother, his wife and children, his brothers and sisters, yes, even his own life, వాడు ప్రాణాన్ని కూడా వాడు ప్రేమించకూడదు అని చెప్తున్నాడు. అప్పుడే వాడు నాకు పాత్రుడు. Then only you can be a disciple of Jesus Christ. బట్ ప్రభుని మనం వెంబడిస్తున్నాము అని అనుకుంటున్నాము, కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? తప్పిపోతున్నాం. అందరిని ప్రేమిస్తున్నాం, ప్రభుని ప్రేమించలేని వారుగా మన జీవితాలతో. అంటే అందరినీ విడిచిపెట్టు, అందరినీ ద్వేషించు, అందరితోని తగాదాలు పెట్టుకొని కక్షలు పెట్టుకోమని చెప్తాడు దేవుడు. దేవుడు ఏమంటున్నాడంటే అందరితోనే నువ్వు ఉండు, కానీ అందరిలో ఉంటున్న నువ్వు నన్ను కలిగి ఉండు. దేవుడిని కలిగి ఉండడము మహాభాగ్యము దేవుడు మనకి ఇచ్చినాడు. ఈరోజు దేవుడు లేకుండా ఎంతోమంది ఉంటున్నారు, పేరుకి క్రైస్తవులకు పిలువబడుతున్నారు, కానీ ఆయనతో అన్యోన్య సావాసంలో నిలిచి ఉండలేని వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి దేవునితోని ఎటువంటి సావాసము నువ్వు ఈరోజు కలిగి ఉంటున్నాము? ప్రతిదినము వాక్యం అనే వెలుగులో నడిపింపబడుతూ, వాక్యం అనే వెలుగుతో వెలిగింపబడుతూ, ఆయన రాక కొరకు తగిన సిద్ధపాటు కలిగిన వాడి ఈ లోకంలో దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించక నువ్వు జీవించగలుగుతున్నావు. లేకపోతే కనుక నేటి నుంచి నువ్వు ఆయనకి శిష్యుడిగా కావాలి అంటే కనుక అందరిని విడిచిపెట్టేసి. నేనైతే అనుభవాలు చెప్పగలుగుతాను ఏంటంటే, నువ్వు అందరిని విడిచిపెట్టి, స్నేహితుల్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, బంధుమిత్రుల్ని, రక్త సంబంధుల్ని విడిచిపెట్టినప్పుడే నువ్వు ప్రభుని కలుసుకోగలవు. వీళ్ళందరితో ఉన్నప్పుడు ప్రభు నేను కలవడు. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు వచ్చాడు, చిన్నోడు, డుబ్బు అని పిలుస్తాం. వాడు వచ్చి చూస్తున్నాడు. వాడు ఎందుకు వచ్చింది తెలుసా? ఫిలిప్ అన్న మెసేజ్ ఎట్లా చెప్తాడో చర్చిలో చూద్దామని చెప్పి వచ్చినాడు. వాడు 4th క్లాస్లో పిల్లోడు వెళ్తాం, అక్కడ నుంచి ఇట్లా చేయి చూపిస్తుండు.
నన్ను విలువకి ఇప్పుడు మా అమ్మని మాట్లాడాలంటే అమ్మతో మాట్లాడితే ఎవ్వరు ఎక్కువ కాదు. మనకి దేవుని సన్నిధి ఇంపార్టెంట్. మందిరానికి వస్తున్నామో, మందిరంలో దేవుని మాటలు వింటున్నామో, మందిరంలో పాటలు పాడుతున్నామో, చప్పట్లు కొడుతున్నామో, ఆరాధనలో పొందుతున్నామో, వాయిద్యాలతో చక్కగా మ్యూజిక్తో ఎంజాయ్ చేస్తున్నాము. కానీ ఎంజాయ్ చేస్తున్న నా జీవితంలో ప్రభు లేకపోతే నువ్వు చేసేదంత వ్యర్థమే. ప్రభుని కలిగి చేస్తున్నావా? ప్రభుత్వం నువ్వు చేస్తున్నావా? ప్రభు నిన్ను బట్టి ఆయన సంతోషించగలుగుతున్నాడు అంటే శుద్ధ హృదయంతో దేవుని దగ్గరికి వచ్చిస్తున్నావు ఈరోజు. ఒకవేళ లేకపోతే కనుక దేవునికి చెప్తాం, ప్రభా నాకు ఓరదయ, అందరిని విడిచిపెట్టినప్పుడే నేను కలుసుకోగలుగుతాను అని సత్యాన్ని నేను తెలుసుకున్నాను. కాబట్టి అందరినీ నేను విడిచిపెట్టుకునే శక్తిని, అటువంటి ధైర్యాన్ని, అటు ప్రోత్సాహాన్ని నాకు కలుగు చేయి ప్రభువా అని దేవుని అడగగలిగితే కనుక దేవుడు తప్పక అటువంటి శక్తిని ఇస్తాడు. తల్లిని వదిలేయాలన్నా, తండ్రిని వదిలేయాలన్నా, మన బంధుమిత్రులను వదిలేయాలన్నా, అక్కచెల్లెలను వదిలేయాలన్నా కూడా ఒక బాధనే మనకి. కానీ ఆ బాధని తీర్చేవాడు మన దేవుడు. అందుకని వాక్యం చెప్తుంది కదా, ఒక తల్లైనా ఒకరిని మరుస్తుంది కానీ నేను నిన్ను మరవను. తల్లి ఎంతకాలం ఉంటుంది? కొద్ది కాలం ఉంటుంది. ఆమెకి అనుమతించిన 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అంతవరకే ఉంటుంది. అప్పటి వరకు తల్లి. దాని తర్వాత తల్లి విడిచిపెట్టాక దేవుడే మనకి తల్లిగా ఉండి అట్టి ఆదరణని మనకి కలిగజేస్తాడు. అట్టి ఆదరణని మనం పొందుకుంటాం ఎప్పుడు తెలుసా? అందరిని విడిచిపెట్టినప్పుడు. ఈరోజు మనం ఎక్కువగా మన తల్లి మీదనో తండ్రి మీదనో మనసు నిలుపుకొని ఉంటాం. కానీ దేవుడు అంట ప్రతినిత్యము ఆయన మనసు నీ మీద ఉన్నాడంట. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు కూడా, శిలువ మరణాన్ని పొందినప్పుడు కూడా ఆయన ఆ భయంకరమైన దెబ్బలతోని, ఆ భయంకరమైన గాయాలతోనైనా బాధపడలేదు. కానీ ఆయన నా గురించి ఆ కల్వరి శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఆయన మనసంతా నువ్వే. ఎందుకు? నిన్ను మర్చిపోయినందుకు ఆయన ఒక్కసారి నిన్ను పక్కకి ఆయన పెట్టాడనుకో, నువ్వు నశించిపోతావు. నువ్వు నశించిపోకుండా ఉండడానికే ఆయన శిలువ మరణాన్ని పొందినప్పుడు కూడా ఆయన తలంపుల్లోనే ఉన్నావు. When he was on the cross, you were in his mind. నీ గురించి ఆలోచిస్తున్నావు, నీ గురించి భరించాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడ భయంకరమైన అగ్నిలోనికి వెళ్ళిపోతావేమో అని. అనుగ్రహింపబడుతున్న రక్షణని నువ్వు పొందుకోకుండా నశించిపోతావేమో అని అటువంటి భయంకరమైన పరిస్థితులలో కూడా ఆయన నేను జ్ఞాపకం చేసుకుని అట్టి రీతిగా అంత త్యాగమైన మన కోసం చేసినప్పుడు ఈరోజు మనం ప్రభుని ఎంతసేపు జ్ఞాపకం పెట్టుకుంటున్నాం? ప్రార్థన ఉన్నప్పుడే, పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన పెట్టుకున్నప్పుడే ప్రభు గుర్తుంటాడు మనకి. దాని తర్వాత చిట్టీలు ఏం కట్టుకుందామా, అప్పులు ఎట్లా తీర్చుకుందామా, ఇంట్లో ఏమి కూడబెట్టుకుందామా అని వీటిల్లో ఈ లోక గందరగోళంలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. నువ్వు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ ప్రభుని ఎప్పటికీ మర్చిపో. ప్రభుని నువ్వు మర్చిపోయే వాడిగా ఎప్పుడు ఉన్నట్టు. ఎందుకంటే ఆయన అతి త్వరలో నీకు మనకు రాబోతున్నాడు. ఈ లోకంలో మీకు శ్రమ అని చెప్పాడు. అయినా మీరు ఏమంటున్నాడు? ధైర్యము తెచ్చుకోండి, నేను ఈ లోకాన్ని జయించాను, మీరు కూడా జయించండి అంటున్నాను. ఆ ధైర్యము కలగజేసేదే మన ప్రభు. అంటే ధైర్యాన్ని, అంటే ప్రోత్సాహాన్ని వాక్యము ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా అన్యుల సావాసంలో నిలిచినప్పుడు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అంటే దృఢ విశ్వాసము నీకు అనుగ్రహిస్తాడు. భక్తుడైన పౌలు అంటుంటాడు కదా, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగులు నేను పురముట్టించాను, ఆ విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఈరోజు విశ్వాసం కాపాడబడుతున్నా. ఎట్టి విశ్వాసం ఉంటున్నా నీకు ఈరోజు? ప్రార్థన అయితే చేస్తాం క్రైస్తవులుగా, దేవా జరిగించు అని. ప్రార్థన అయిపోయినాక ఏమంటాము? ఏమో దేవుని చిత్తమండి. ఇది మన విశ్వాసం. దేవుడు ఉన్నాడని, ఆయన ప్రార్థన ఆలపిస్తాడని నమ్మాల. సింపుల్ ఫెయిత్ గా నాకు కావాలా. గుడ్డి విశ్వాసం కావాలి దేవుడికి. ఆ గుడ్డి విశ్వాసంతో నువ్వు ఆయన దగ్గరికి నువ్వు చేరుకోగలిగితే కనుక ఆ గుడ్డి విశ్వాసం ఆయన ఏం చేస్తాడు సార్? గొప్ప విశ్వాసంగా మారుస్తాడు. వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఒక మాట భయం వేస్తుంది నాకు. ఏంటంటే, నేను మళ్ళా తిరిగి వచ్చినప్పుడు నేను ఈ లోకంలో విశ్వాసాన్ని నేను కనుగొంటానా అంటున్నాను. అంటే విశ్వాసహీనులు అయిపోతాము, విశ్వాస పరిశుద్ధులు అయిపోతాము. ఈ లోకం అట్టి రీతిగా మనం నడిపిస్తున్నాము.
అందుకని విశ్వాసాన్ని కాపాడుకో. నీ విశ్వాసము కాపాడుకోవాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రకారం విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు నువ్వు చూచుచు నడుచుకోవాలి. నీ ముందున్న పరుగులు నువ్వు తులవచ్చు. ఆయనను చూడకుండా లోకంలో చూస్తే తప్పిపోతావు. శిష్యుడు అంతే కదా, ప్రభుని సముద్రం మీద చూశాడు. ప్రభుని చూసినంతసేపు పేతురు మంచిగా నడిచాడు. కానీ ఎప్పుడైతే అలల్ని, గాలిని, తుఫాన్ని చూశాడో మునగడం ప్రారంభించాడు. మన జీవితాలు కూడా అంతే. మనం ఈరోజు మునిగిపోతలే, ఎందుకంటే మనకు ఒక గొప్ప దేవుడు ఇచ్చిన ధన్యత ఏంటి తెలుసా? హైదరాబాద్లో సముద్రం లేదు. హైదరాబాద్లో మనకి ఏమున్నది? ఎవరికి లేని మహాభాగ్యం ఉన్నది, ట్యాంక్ బండ్. హుస్సేన్ సాగర్ ఇచ్చిన దేవుడు మనకి. ఎందుకు నా బిడ్డలు లేబులో ఉండాలి అని చెప్పి హుస్సేన్ సాగర్ ఇచ్చింది. దాంతో తృప్తి చెందాలి, కానీ దానిలో మునగమని చెప్పలేదు కదా. కాబట్టి అట్టి రీతిగానే మనం ఈ లోకంలో మునగద్దు. మనం దేవుని వాక్యాన్ని కలిగి జీవించి మనం ఈ లోకంలో కలిసిపోకుండా మన ప్రభు కొరకు విశ్వాసంలో ముందుకి కొనసాగించబడేవారుగా మనము ఉండాలి. అంటే ప్రతిదినము మనము వాక్యాన్ని చదవాలి, ప్రతిదినము వాక్యం అనే వెలుగులో నడిపింపబడాలి. చక్కటి పాట పాడుకుంటాం కదా, నేనేసుని వెలుగులో నడిచేదను, రాత్రి పగలతో నడిచేదను, వెంబడించేదను. లేకపోతే పాట పాడిపిస్తుంది కాబట్టి శబ్దం పాడుతున్నాం. నడిచేదనే ప్రభు యేసునితో, నడిచేదనే ప్రభు హస్తముతో, కాంతిలో ఉండగా జయం కాంతును. కాబట్టి నడవాలి, ప్రతిదినము నడవాలి, ప్రభు హస్తముతోనే నడిపింపబడాలి. ఎంతమంది నిజంగా రోజు పొద్దున్న ఉదయకాలం ప్రార్థన లేచినప్పుడు ప్రార్థన చేసుకుంటాం? బహుశా అందరూ చేతులు ఎత్తుతారు నాకు తెలుసు, ఎందుకంటే మనం క్రైస్తవులం అలవాటు మాడగాలి. కానీ ప్రార్థన చేసుకుంటున్నావు, ప్రభుని అడుగుతున్నావా? ప్రభు నీ హస్తముతో నీ దినము నన్ను నడిపించాలని అడుగుతున్నావా? యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్, సీక్ హిస్ ప్రెసెన్స్, సీక్ హిస్ గైడెన్స్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్. ప్రతిదినం ప్రభు ఈ దినం నాకు ఇచ్చినందుకు నీ వందనాలు, ఈ దినంలో నేను ఎట్టి రీతిగా నడుచుకోవాలి, నీ హస్తము నాకు తోడుగా ఉంచి నన్ను నడిపించు అని నడిపిస్తాడు. నువ్వు ఆయన అడగకపోతే నీ అంతటా నువ్వే నడుచుకోవు. వాటి నీ అంతటా నువ్వు నడవకు, తప్పిపోతావు, కృంగిపోతావు, నశించిపోతావేమో. కానీ నువ్వు ప్రభుని రోజు ఉదయం లేవని, ప్రభు నీ హస్తముతో నన్ను నడిపించేయా, నీ వాక్యం అనే వెలుగులో నన్ను నడిపించేయా, నా జీవితాన్ని నువ్వు వెలిగించేయా నన్ను దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక నీకు సహాయము ఆయన చేస్తా అంటున్నాడు. ఆయన ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు అని వాక్యం సంధిస్తుంది. కాబట్టి మనుషులను మనము ఏదో ఒక ఆపదలో ఉంటాం, కానీ ఆపదలో ఉంటున్న మనము ఆ ప్రభుని నువ్వు చేరుకోగలుగుతున్నాం, ఆ ప్రభుని నువ్వు చూడగలుగుతున్నావు, ఆ ప్రభుని నువ్వు వేడుకోగలుగుతున్నావు, ఆ ప్రభు అనుగ్రహిస్తున్న సహాయాన్ని నువ్వు పొందుకొని నడిపింపబడగలుగుతున్నావు. లేకపోతే కృంగిపోతున్నావు, వేసాడిపోతున్నావు జీవితంలో. నేటికన్నా కనువిప్పు కలిగి, దేవా నీ సహాయం నాకు కావాలి అని ప్రతిదినము నువ్వు ఆయన వేడుకుంటే కనుక నేడు నానుదిగా ఆహారము నాకు దయచేయము అన్నట్టు నీకు కావలసిన శక్తిని, నీకు కావలసిన వాక్యం అనే వెలుగుని, నీకు కావలసిన పరిశుద్ధాత్మ బలాన్ని, ఏ దినానికి కావాల్సిన శక్తి ఆ రోజు దేవుడికి ఇచ్చి ఆయన నడిపిస్తాడు. వాటి నడిపింపబడాలి అని దేవుడు ఎంతగానో ఆయన కోరుకుంటాడు. కాబట్టి ప్రభుని వెంబడించాలంటే అందరినీ విడిచిపెట్టాలి. పౌలు కూడా అంటూ ఉంటాడు కదా, ప్రభుని నేను సంపాదించుకున్నట్టుకు నేను లోకం మొత్తం పెంటతోని సమానంగా ఎంచి ఉన్నాను. ఒకవేళ లోకంని కానీ పెంటతోని సమానంగా ఎంచుకుంటే కనుక పౌలుకి ఏసయ్య దొరికేటోడు కాదు. ఈరోజు ఏసయ్య నీకు నాకు ఎందుకు దొరుకుతుందో తెలుసా? మనం ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం, కానీ ఆయన ప్రేమించలేని వారు. పౌలు అంటే రీతిగా కాక ఒకప్పుడు హానికుడు, దూషకుడు, హింసకుడు అని పేరు పొందినవాడు. కానీ ఎప్పుడైతే దేవుని దర్శనం పొందుకున్నాడో పరిశుద్ధుడైన పౌలుగా ఆయన మార్చబడ్డాడు. ఎప్పుడైతే ఆ పరిశుద్ధతని పొందుకున్నాడో లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ పెంటతోని సమానంగా, అనగా పాపంతోని సమానంగా ఎంచి ఆ పరిశుద్ధతలో ఆయన నడుచుకున్నాడు. అందుకని క్రీస్తుని సంపాదించుకోగలిగినాడు. అంత మాత్రమే కాక సంఘాలకి 13 పత్రికలు ఆయన అందజేసి ఉన్నాడు. దేవుడిచ్చిన ప్రత్యక్షత అందజేసి ఉన్నాడు. అతి త్వరలో ఆయన రాబోతున్నాడు అని చెప్పి ఉన్నాడు. కాబట్టి అటువంటి శుభప్రదమైన నిరీక్షణ మనకి
కావాలి అంటే ప్రతిదినము మనము ప్రభుత్వాన్ని నడుచుకునే వారిగా మనం ఉండాలి. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం చూడండి, 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వాక్యం నుంచి ఒకసారి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. లవోదికీయలో ఉన్న సంఘపు దూతతో ఇలాగు రాయము. ఆమె నన్నువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు కనుక నులివెచ్చని స్థితిలో ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నా నోట నుంచి ఉమ్మివేయాలని ఉద్దేశించుచున్నాను. నువ్వు దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గుడ్డివాడవును దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును ధనవృద్ధి చేసి ఉన్నాను నాకు ఏమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడుకుంటున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా కూడా నీ సంపద నీకు సహాయపడదు ఆయన చూసుకోవాలి. కాబట్టి నువ్వు ఏం చేయాలి అంటే తెల్లటి వస్త్రంలో ధరింపజేసుకోవాలా. అట్టి రీతిగానే కాటికాలి నీ కంటికి పెట్టుకోవాలి. అంటే దేవుని వాక్యం నువ్వు కలిగి జీవించాలి. వాక్యం లేకపోతే ఏముంటుంది? బైబిల్ ఏం చెప్తుంది? యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. ఎందుకు కలుగజేసింది? దానికి పనిలేదా? మనకు పనిలేదు కాబట్టి గుడ్డితనంలో పడిపోయాం. అది కలగజేయడానికి కంకణం కట్టుకుంది మోసపరచాలని. యోహాను సువార్తలో అంటాడు కదా, దొంగతనం చేయటకు హత్య చేయటకు వచ్చాను కానీ నేనైతే మీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు యోహాను 10:10. కాబట్టి కళ్ళకి కాటిగా అనగా ప్రతిదినము దేవుని వాక్యము చేత వెలిగింపబడాలి. తెల్లటి వస్త్రం అనగా ప్రతిదినము వాక్యము చదవాలి. మన బైబిల్లో చూస్తే అట్లనే ఉంది కదా, తెల్లటి కైతం మీద నల్లటి అక్షరాలు. అవునా? తెల్లది కైతము అనగా తెల్లటి వస్త్రాలు, కాటిగా అనగా దేవుని వాక్యం మనం గుర్తించాలి. ఇది ప్రతిదినము మనం ధరింపజేసుకోవాలి. ఏదో మనకు తోచినప్పుడు నచ్చినప్పుడు ప్రార్థనకు వెళ్ళినప్పుడు కాదు. ఆడవారిని కొంతమందిని చూస్తూ ఉంటే చక్కగా అనిపిస్తుంటారు. ఎందుకంటే మంచిగా ముస్తాబైతూ ఉంటారు. వాళ్ళు పొద్దున్న లేవగానే నిండుగా తలదూకొని చక్కగా పూలు పెట్టుకొని కాటిగా పెట్టుకొని చూడగానే ఒక మంచి ఆ క్వాలిటీని మెయింటైన్ చేస్తుంటారు. సాంప్రదాయంగా భక్తిపరంగా నడిపిస్తుంటారు వాళ్ళ పెంపకం ద్వారా. అట్టి రీతిగానే ఆత్మీయులు ఉన్న మనము ప్రతిదినము దేవుడు అనుగ్రహిస్తున్న పరిశుద్ధత పొందుకుంటూ ఆ పరిశుద్ధ వాక్యాన్ని చదువుతూ వాక్యముని మనము కళ్ళకి గంటలు కట్టుకోని పాత నిబంధనలు కూడా దేవుడు చెప్తున్నాడు. మీ చేతులకి మీ నొసలకి మీ ఇంటి ద్వారబంధాలకి వాక్యంని ధరింపజేయమని చెప్తున్నాడు. ఎందుకంటే ఏదో గోడలు చాలా మంది ఇళ్ళలో చూస్తే ఏమనుంటుంది తెలుసా? నేను చెప్పాలి, నేను నా ఇంటి వారు వాళ్ళు సేవించదు, కానీ ఒక్కడు ఉండడు అక్కడ సేవించేవాడు. వాక్యం అయితే గోడ మీద ఉంటుంది. లేదు, దేవుడు ఏం చెప్తున్నాడంటే వాక్యము చదివిన మనము, గ్రహించిన మనము ఆ ప్రకారం ఆయన సేవించగలుగుతున్నామా? ఆయనను సేవించాలంటే ప్రతిదినము వాక్యము చేతనము తృప్తి చెందాలి. అందుకని యేసుప్రభు వారు మత్తయి సువార్తలో అంటాడు కదా, మనిషి రొట్టె వల్ల కాదు దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల వాడు జీవిస్తాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ వేషధారణ భక్తి వద్దు చాలు, నీ క్రియలు నేను ఎరిగి ఉన్నా. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా ఎట్లున్నావు? నువ్వెచ్చని స్థితిలో ఉన్నావు. అందుకనే ఉద్దేశిస్తున్నాడు అంటే ఇంకా ఉద్దేశిస్తున్నాడు. నేటికన్నా నీ బ్రతుకు మార్చుకొని వాక్యంకి చేరువై దేవుడితోని సావాసంలో నిలిచి ఆత్మచేత నింపబడి నడిపింపబడతావు. కాబట్టి నువ్వు నురువెచ్చ స్థితిలోనే ఉంటున్నావు. ఈరోజు నువ్వు చల్లగా ఉండు,
వెచ్చగానే ఉండు. కానీ ఈ నిర్విచ్చని స్థితిలో నువ్వు ఉన్నంత కాలము దేవుడు కూడా ఏం చేయలేడు. కానీ నీకు అవకాశం ఇస్తున్నాడు, కృపను అనుగ్రహిస్తున్నాడు. అది కృపకాలం అంతం కాకమునిపై మన జీవితాన్ని మనం సరిదిద్దుకొని, ప్రభా నీ వాక్యం అనే వెలుగు యుద్ధకు వస్తుండగా నా జీవితాన్ని నువ్వు వెలిగించగా, నా బ్రతుకుని నువ్వు మార్చగా, నీకు చేరువై ప్రభా నీ రాక కొరకు తగిన సిద్ధపాటు కలిగిన వాడే నువ్వు ఇచ్చిన రక్షణని నేను భయంతోనూ అనుకుతోనే కాపాడుకొని కృపను అటువంటి సహాయాన్ని నాకు అనుగ్రహించు ప్రభు అని దేవుడిని వేడుకోగలితే, బ్రతిమలాడుకోగలితే, ప్రాధేయపడగలితే దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. కాబట్టి అతి త్వరలో ఆయన రాబోతున్నాడు. 7 సంవత్సరాలు విందు ఉండబోతుంది. అదే రీతిగానే అంటున్నాడు, ఆయన కన్నా ఎవరిని నువ్వు ఎక్కువగా ప్రేమించావు. నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ ఎవరిని, నీ పాస్టర్ గారిని కానీ నీ సంఘంని కానీ ఎక్కువద్దు, ఎవరు నీకు అక్కడికి రాను. ప్రభుని ప్రేమించు, ప్రభుని ప్రేమించు. అంత మాత్రమే కాక 3వదిగా ఆయన చెప్తున్నాడు, నేను అతి త్వరలో రాబోతున్నాను, నేను నీ క్రియలు ఎరిగి ఉన్నాను. నువ్వు మనుషులని మభ్యపరచడానికి మనం ఎన్ని విషయాలను వేయచ్చు. భక్తి పరులంగా మన మందిరంలో ఉన్నప్పుడు మనం భక్తులు చేస్తున్నామని చెప్పి మనము కనపరచుకోవచ్చు. కానీ ఒకటి గుర్తించాలి, మందిరానికి వెళ్ళి కూర్చొని వాక్యం వింటున్నా, వాక్యం ప్రకటిస్తున్నా, మేమైనా వింటున్నా, మీరైనా ఒక భయం కలిగి ఉండాలి. ఏంటి తెలుసా? గాడ్ నోస్ వాట్ యు ఆర్, గాడ్ నోస్ ఆల్ యువర్ డీడ్స్. నువ్వు ఏ మనసు కలిగి వచ్చావు, ఏ మనసు కలిగి నువ్వు ఆరాధనలో కూర్చున్నావు, ఏ మనసుతో నువ్వు వాక్యం వింటున్నావు. అందుకని అంటుంటాడు కదా, మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. పేరుకే మీ పెదాలతో నన్ను స్తుతిస్తున్నారు, కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉంటున్నాయి. ఈరోజు మీ హృదయం దూరంగా ఉండి ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభు మాటలు వింటున్నామో. ప్రభు అంటున్నాడు ప్రకటన గ్రంథం 10, నీ క్రియలను నేను ఎరిగి ఉన్నాను. When you are in the church, let your heart be close to God, not away from God. మనం ఎట్లుంటాము? బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్. ప్రభుకు తెలుసు. మందిరంలో కూర్చున్నాం, ఆడవారికి ఏముంటుందంటే అయ్యా స్టవ్ ఆఫ్ చేశాను కదా, లేకపోతే నాకు ఓల్డ్ అక్కడ పెట్టేసి వచ్చాను కదా, ఉంటుందా పోతుందా, పని మనుషులు ఇంట్లో ఏం చేస్తుందేమో, తీసేస్తుందేమో అని పాస్టర్ గారు ఆమె చెప్పి ఆశీర్వాదం ఇచ్చేంత వరకు ఒక చెబుతాను వాక్యం వింటారు, ఇంకో చెబుతానే బంగారం పిలుస్తుండగా బంగారం గురించి ఆలోచిస్తూ ఉంటాం. వీళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే దిమన్సుకులు, 2 మనస్తత్వాలు కలిగిన వారు. అట్టి రీతిగా మన జీవితాలు ఉండదు. కానీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీ హృదయం ఆయన చేరువైతున్నదా? ఆయన మాటలను నువ్వు పొందుకుంటున్నా, నువ్వు ఆ మాటల్ని నీ హృదయంలో నువ్వు చేర్చుకుంటున్నావా? అట్టి మార్పుని కలుగజేయమని నువ్వు ఆయన కోరుకుంటున్నావా? అట్టి సిద్ధపాటుని నాకు అనుగ్రహించు ప్రభు అని నువ్వు దేవుణ్ణి వేడుకుంటున్నావా? ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నీ క్రియలైతే నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి let us examine ourselves, how we are, who we are. ఎక్కడి వారమో ఎచ్చటి వారమో దేవుని సన్నిధిలో ఇంటి రీతిగా దేవుని బిడ్డలుగా కలుసుకున్నాము, కూర్చుంటున్నాము, పాటలు పాడుతున్నాము, వింటున్నాము, వెళ్ళిపోతున్నాము. నాకు తెలియకపోవచ్చు మీరు ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నారో, ఎక్కడెక్కడ ఏమేమి ఆలోచిస్తున్నారు. కానీ హృదయాంతరంగాన్ని ఎరిగిన వాడు, పరిశోధించేవాడు నేను అంటున్నాను. సో మందిరానికి వెళ్తున్నప్పుడు, దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు అనాలోచనగా ఉండదు. దేవునికి చేరువు, నీ హృదయం దేవుని వాక్యం కొరకు ఆశతోని ఎదురు చూడాలి. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, తుప్పి నీటి వాగు కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నాను. కాబట్టి యూ హ్యావ్ టు హ్యావ్ అ థర్స్ట్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఆత్మీయ దప్పిక అనేది నీకు కావాలి. అట్టి మార్గంలో ప్రభు మనని నడిపించాలి. అట్టి మార్గంలో ప్రభు మనం నడిపిస్తే కనుక నీ దప్పికని నేను తీర్చేవాడను అంటాను. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి మనం ఒక్కసారి మన జీవితాన్ని ఎట్లున్నాయి ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని లెట్ us rededicate our lives to God. తిరిగి ఆయనకి మన జీవితాన్ని అప్పగించి ఆయన నడిపించమని వేడుకున్నాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మన బలపరిచి నడిపించుకున్నాక కళ్ళు మూసుకున్న ప్రార్థన చేస్తూ, పరిశుద్ధుడా ప్రేమ కలిగిన గొప్ప తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా వారమంతా కాశీ కాబట్టి మనం దినము ప్రభా ఇటు రీతిగా కూడుకొని ప్రభా నీ పరిశుద్ధ నామంలో స్తుతించుకునే కృపను మనం దయచేసిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. నీ వాక్యము విని ఉన్న ప్రభా, వాక్యం మన వెలుగులో నడుచుకునే కృపను మనం దయచేయమని అడుగుతున్నాం. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా, బాధలలో నెమ్మది మాకు ఇస్తుందయ్యా.
అటు వాక్యాన్ని నేను మేము నిర్లక్ష్యపరచక ప్రభా, ఆ వాక్యాన్ని నేను మేము హత్తుకొని జీవించి ప్రభా, నా హృదయంలో దాన్ని చేర్చుకొని కృపను దయచేయండి ప్రభా. కీర్తనకారుడైన దావీదు దాచినట్లు నీ వాక్యము నా హృదయంలో నేను దాచుకొని ఉన్నాను, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నాను. అవును ప్రభా, నీ వాక్యం మమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆ వాక్యాన్ని నేను మేము చేర్చుకొని ప్రభా, వాక్య ప్రకారమైన మేము నటింపబడే కృపను అటువంటి సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీరు మాకు తోడుగా ఉండండి, మా జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి, నవనూతన మార్గాల్లో నడిపించండి. మీరు అతి త్వరలో రాబోతున్నాక ప్రభా, ప్రవచనాలు నెరవేర్చబడే కాలంలో మేము ఉంటుండగా ప్రభా, ఆ ప్రవచనాలు నెరవేర్చుండగా ప్రభా మేము కూడా అతి సిద్ధపాటు కలిగిన వారం అనుకున్నాం. నీ వాక్యం చేత వెలిగింపబడుతూ, నీ ఆత్మ చేత నింపబడి నడిపింపబడుతూ ప్రభా, నీ రాకపోవరకు చూసే అనుభవంలో మేము నడుచుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేస్తున్నాం. మనం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. నా వాక్యాన్ని నేను ప్రతి ఫలింపజేయమని నీ చిత్తమైతే నేను మరొకసారి రీతిగా కలుసుకొని నామం ప్రస్తుతించుకునే భాగ్యము మా ప్రతి ఒక్కరికి మేము దయచేస్తున్నాం. మనం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా మీ చేతులు తప్పనిస్తూ దుష్టుడి యొక్క కంటి నుంచి బిడ్డలు మేము మరుగుపరచండి. మీ పరిశుద్ధాత్మతో బలపరిచి, క్రీస్తు అని బిడ్డ మీద స్థిరపరిచి, మీ పరిశుద్ధ రాకడ కొరకు తగిన సిద్ధపాటు బిడ్డకి మీరు అనుగ్రహించి మా జీవితాల ద్వారా నేను మీరే ఘనతమై మా ప్రభావాలు పొందుకుంటారని ఈ పరిశుద్ధ నామంలో అడిగి వచ్చినప్పుడు మా తండ్రి.